సో ఈరోజు బ్రేక్ స్విమ్మింగ్ నేర్పిస్తున్నా నాకు వచ్చు. సో బేసిక్గా వీళ్ళ ఇంట్లో వాటర్ లేవని చెప్పి మా ఇంటికి వచ్చి స్నానం చేస్తున్నారు. సో దిస్ ఈస్ మై ప్రెస్టీజ్. సో అది గాయ్స్, సో ప్రియాకి బ్యాక్ స్విమ్మింగ్ నేర్పించిన. కసకు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను చూపిస్తా. నేను వెళ్ళిపోతున్నాను. వైఫ్ ఏమో హస్బెండ్ కి స్విమ్మింగ్ పూల్ నేర్పిస్తుంది. త్రీ టూ వన్ స్టార్ట్. చీటింగ్. ఓకే మనం ఇది తీస్తా, మన ముగ్గురు ఆడేందో ఇటు వేస్తా. ఓకే, ఎవరు వేస్తారో వాళ్ళు ఫస్ట్ వచ్చి ఇటు పెట్టాలి. ఎందుకు తీస్తాడు అరుస్తాడు. ఫోన్ పోజ్ కానీ నువ్వు నన్ను ఇలా ఎత్తుకొని ఇలా తిప్పాలన్నమాట, గ్రౌండ్ వేయాలి. ఓకే, ఎలా చెప్పాలి? అన్న పెళ్లి వేసుకోపోయా అన్న, చూడు ఎట్లా చేస్తుందో అజ్జు అన్నతోటి. సో గైస్, చెప్పు గైస్. సో బేసిక్గా వీళ్ళిద్దరికి స్విమ్మింగ్ రాదు. సో ఐ టీచ్ దెమ్ హౌ టు స్విమ్ అన్నమాట. పెళ్ళైనాక మళ్ళీ ఇట్లా ఆడుతుందో ఆడదు. ఎవరికి పెళ్ళి? ఆమెకి. నీకైతే బాధ లేదు కదా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకి. Hey guys, welcome back to our channel, Priya Official. Yeah guys, so ఈరోజు బ్రేక్ స్విమ్మింగ్ నేర్పిస్తున్నా. నాకు వచ్చు. సో బేసిక్గా వీళ్ళ ఇంట్లో వాటర్ లేవని చెప్పి మా ఇంటికి వచ్చి స్నానం చేస్తున్నారు. సో దిస్ ఈస్ మై ప్రెస్టీజ్. ప్రియర్ ముంచిస్తున్నా ఇప్పుడు. ఏమన్నా పెళ్ళి మొగుడు చూడండి. సార్ ప్రియాకి స్విమ్మింగ్ నేర్పించాం. చూపి నీ స్కిల్ చూపి. పట్టుకో. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నాకు వచ్చు రాదని చూపేనికి అట్లా చేస్తుంది అక్క. నవ్వు ఆడనవ్వు అప్పుడు. సో అది గాయ్స్, సో ప్రియాకి బ్యాక్ స్విమ్మింగ్ నేర్పించిన. పడుకో. సో మ్యాటర్ ఏంటంటే వీళ్ళ ఇంట్లో వాటర్ రావట్లేదని మా ప్రెస్టీజ్కి వచ్చి స్నానం చేస్తున్నారు గలీజ్ వాళ్ళు. నో డైవింగ్స్. దూకుతాడంట గైస్, నన్ను ఇక్కడ నుండి పంపించేస్తారు ఖాళీ చేయమని. సో ఒకసారి చెప్పు. ప్రెస్టేజ్లో అబ్బాయిలు బాగుంటారు గైస్. అబ్బాయిని చూడాలంటే ప్రెస్టేజ్ స్విమ్మింగ్కి రండి. కసకు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను చూపిస్తా. నేను వెళ్ళిపోతున్నాను. అన్న అన్న ఇట్లా ఇట్లా ఒక మాట చెప్తా. ఇట్లా అన్న అన్న ఇట్లా. వైఫ్ ఏమో హస్బెండ్కి స్విమ్మింగ్ పూల్ నేర్పిస్తుంది.
నువ్వు నేర్పిమను. ఏమైంది వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఏమో హస్బెండ్ కి స్విమ్మింగ్ పూల్ నేర్పిస్తుంది. పెళ్ళి అవుతుంది, పెళ్లి కాబోయే అమ్మాయి వేరే అబ్బాయి తోటి చేస్తుంది. చెప్తాను అంటే నన్ను ముచ్చుగా ఉన్నా కాదు, నీ పైన నిల్చుందాం అనుకున్నాను. స్విమ్మింగ్ క్లాసెస్ నేర్పిస్తున్నాం. అన్న ఇట్లా అని కూడా చెప్పనా అజ్జన్న ఇజ్జుడు ఈ స్విమ్మింగ్ పూల్ ఎంత మంది వాష్రూమ్ పోయిండు వచ్చేసి సో లేదు ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం. రండి ముందుకి. కన్నా అంటున్నాయింది పెళ్లి చేసుకుంటూ. మరి నా ప్రశ్న కిందకి వచ్చినప్పుడు మీ ఫ్లాట్ నేను చూడాలి. మరి చూసుకో ఇందాక చెప్తున్నా మంచిగా మంచిగా ఉన్నాను, మంచిగా ఉంటారు కదా, ఎవరికైనా కావాలంటే. సరే ఒక ఛాలెంజ్, ఈరోజు నైట్ మంది ఇప్పియాలి. ఎవరైతే ఫస్ట్ లేస్తారు మంది కాదు మండి, ఓకేనా? ఫస్ట్ వేస్తారా? సరే సరే ఎవరు లాస్ట్ లేస్తారు? ఎవరు ఫస్ట్ లేస్తారు? ఓకే ఓకే. 3, 2, 1 స్టార్ట్. చీటింగ్ చీటింగ్ అసలు ఇద్దరు చీటింగ్ తెలుసా? నేను సిగ్గుందా రావని అందరికి అట్లా చూపిస్తావా బాడీ? చీ నో డైస్ వద్దురా మెంటల్. నో డైస్ ఏంటిది అక్క? సరే మనం ఆడదాం, గేమ్ ఆడదాం. అన్న కన్నా గిన్నట దొడ ఓడతాం మీ ముగ్గురు రెడీ. సరే చీటింగ్ చేసి దూరం ఉండాలి అని ఎవరు చీటింగ్ చేస్తారు? రెడీ చెప్తున్నా. రెడీ 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 1 2 3. సరే సరే ఒక పని చేద్దాం, ఒకే మాట. ఇది 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 తీస్తా, మన ముగ్గురు ఆడిందో ఇటు వేస్తా. ఓకే, ఎవరు వేస్తారో వాళ్ళు ఫస్ట్ వచ్చి ఇటు పెట్టాలి. ఎందుకు తీస్తాడు అరుస్తాడు ఫోన్ పౌచ్ సరే ముడి ఆట ఆడదా మంచిగా. అన్న నేను చెప్తా ఇప్పుడు అక్కడ రియల్ గా ఇప్పుడు కన్ఫర్మ్ గా చెప్తా. ఎవరు ఫస్ట్ వస్తే అన్న పేరు చెప్పేస్తా. ఇప్పుడు ఫస్ట్ చెప్పేస్తా. నేనే ఇప్పిస్తా, కానీ నువ్వు నన్ను ఇలా ఎత్తుకొని ఇలా తిప్పాలన్నమాట. గ్రౌండ్ వేయాలి. ఓకే అన్న పెళ్లి చేసుకోబోయే అన్న చూడు ఎట్లా చేస్తుందో అజ్జు అన్నతోటి. ఇప్పుడు ట్రైల్ ఇది స్లోగా. ఇప్పుడు అలా సరే అయిపోయింది. బలం ఎక్కువరా, బలం ఎక్కువ గుర్తు. మీరు ఇటనే చూస్తారా? ఏం డేర్లు ఆడరా? నేను డేర్ చెప్తా వినురి. అన్న అజ్జన్న ఇచ్చుడు అన్న
కొడుతుంది చూడు ఈడికెళ్ళి ఆడదాకా ఎవరు స్విమ్మింగ్ చేసుకొని తప్పున వస్తారా మీ అక్క స్విమ్మింగ్ రా ఫస్ట్ మళ్ళా మస్తు బాగుంది చల్లీ చేస్తావు ఇట్లా వేస్తారు నోట్లో పోయిన నీళ్ళు చూడు సో గైస్ చెప్పు గైస్ సో బేసిక్గా వీళ్ళిద్దరికి స్విమ్మింగ్ రాదు సో ఐ టీచ్ దెమ్ హౌ టు స్విమ్ అన్నమాట అవును టీచ్ ఏకండి అసలు చేతికి ఏమైనా అడుగుతారు అన్న పబ్లిక్ కాదు దొరుకుతాయి ఇంత పొలం రావణ్ మమ్మీ ప్రియక్కని ముంచే మగాడ లేడా ఇక్కడ చెయ్యి అజ్జనా ఇట్లా ప్రియక్క నేను ముంచే మగాడ లేడు ఇక్కడ సో గైస్ ఈరోజు అన్నకి ముక్కల పొక్కులు చూడు వచ్చినాక చూడు అన్నకి నీకు కాదు సో ఈరోజు ఈరోజు ప్రెస్టేజ్ డేలో ఎంజాయ్ చేస్తున్నాం సో మీరు కూడా ప్రెస్టేజ్కి వచ్చేయండి అందరూ ఇక్కడ ఫ్లాట్ తీసుకోండి బై బై లవ్ యూ ఆల్ ఫుల్ ఎంజాయ్ చేసినాం కానీ బాడీ షివర్ అవుతుంది ఎవరు కాలు చేతులు ఆడతలేదు నువ్వే సో గైస్ ముంచిరా నేను ముంచిరా పెళ్ళైనాక అన్న పెళ్ళైనాక మళ్ళీ ఇట్లా ఆడుతుందో ఆడదు ఎవరికి పెళ్ళి ఆమెకి నీ పెళ్ళి అనుకుంటా నీ పెళ్ళి అయిపోయినా నీకైతే బాధలేదు కదా నాకు నువ్వు లవ్ చేస్తాను మరి ఎందుకు ఏడుస్తున్నావు ఏడోకి ఎక్స్ప్రెషన్ పెడితే నాకు బీపీ లేస్తుంది పోయిపోయి కోసం ఏడవాలి ఏడ్చిన లేదు నీకు తెలుసా అది కాదు సో ప్రియా నా కోసం చాలాసార్లు ఏడ్చింది కాకపోతే ప్రియకు మంచి మొగుడు దొరుకుతున్నా అంత లేదు అజయ్ నా కోసం ఏడ్చాడంటే అన్ని ప్రూఫ్స్ కూడా పెడతాను కావాలండి నీదా ఏమని ఏడ్చా తెలీదా తెలుసు సరే వీడియో చూపానా ఓకే చూపి వీడియో పెడతాం మరి పెడు ఓకే చలో పక్క నేనైతే ఈ వీడియో నేను కూడా పెడతాను అలా మొగుడితో పెళ్ళి అవుతుంది